చూడండి, ఈ బార్డర్తో నేను ఒక కొత్త డిజైన్ మీకు చూపిస్తాను. చూడండి, బార్డర్ ఎట్లా యూజ్ చేసుకోవాలో మీకు. ఈ బార్డర్తో మనము డిజైన్గా నెక్స్కి వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా నేను ఒక కొత్త డిజైన్ బార్డర్ నెక్ చూపిస్తాను మీకు. బాల్స్ కూడా యూజ్ చేస్తాను నేను కొన్ని. ముందుగా మనం నెక్ డిజైన్ వేసుకుందాము. నెక్ వెడల్పు వచ్చేసి 2.5 తీసుకున్నాను నేను. తర్వాత నెక్ హైట్ వచ్చేసి 11 ఇంచులు అనమాట. మనకు రెడీగా 10.5 వస్తుంది అనమాట. చూడండి, ఇలా బాక్స్ వేసుకోవాలి. తర్వాత మనము నెక్ షేప్ రావడానికి ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచులు తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా షేప్ మనం ఇవ్వాలి. ఇలా ఈ షేప్ కలవడానికి 7 ఇంచుల దగ్గర నుంచి కొంచెం మనము ఒక 1/2 ఇంచు బయటికి రావాలన్నమాట. ఎందుకంటే మనకు నెక్ అనేది కొంచెం వెడల్పు వస్తుంది, లేకుంటే చాలా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. డిజైన్స్ నెక్కులన్నీ కొంచెం వెడల్పుతోటి ఇలా తీసేసుకోవాలి. చూడండి, నేను ఫస్ట్ లైనింగ్కి కట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇలా మారక్ మీదకేంచి కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక తర్వాత ఇలా శారీ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఇలా వేసుకోవాలి. తర్వాత డిస్టెన్స్ వచ్చేసి మనం 2.5 వెడల్పు తీసుకున్నాం కాబట్టి 2.5 కొలుచుకొని మనం కచ్చకలు పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి మనము ఇది ఎలా ఉందో అట్లా ఇలా మొత్తం నెక్ కుట్టేసుకోవాలన్నమాట. ఇలా సమానం పెట్టుకొని మనము చూడండి, ఇట్లా ఇది ఎలా ఉందో అలా ఇది సీదా వేసుకోవాలి. దీనిపైన లైనింగ్ ఉల్టా వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా నీట్గా ఇలా నెక్ మొత్తం ఇలా నీట్గా కుట్టేసుకోవాలన్నమాట లైనింగ్కి. చూడండి, ఇటు పక్క మనం కరెక్ట్గా కుట్టుకున్నాం కదా. తర్వాత ఇటు పక్క కుట్టేటప్పుడు ఫస్ట్ ఇది చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ అవుతుందో చూసుకొని సమానం చేసుకొని ఇలా నీట్గా చూడండి, ఇట్లా నీట్గా మళ్ళీ మొత్తం ఇది కూడా సేమ్ దానిలాగానే ఇలా నీట్గా కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా మనం ఇదంతా సమానం పెట్టుకోవాలి. ఇక్కడ ఇది కూడా లైనింగ్ మొత్తము చూడండి, మనకి నెక్ వెడల్పు కూడా సేమ్ వచ్చింది. ఇలా నీట్గా కుట్టేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా నేను నెక్ కుట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి మనము. దీన్ని ఇలా మొత్తం ఇలా కట్ చేసేసుకొని ఈ రౌండ్ ఇలా మొత్తం అంతా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా కట్ చేసుకున్నాక దీన్ని ఈ రౌండింగ్లలో ఇలా నీట్గా అన్ని కచ్చకలు పెట్టేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే రౌండింగ్ అనేది మనకి సరిగ్గా మరలదు, కచ్చకలు ఉంటే నీట్గా మరలుతుంది అనమాట. ఇలా మనం కచ్చకలు పెట్టుకున్న తర్వాత చూడండి, దీనిపైన ఒకటి కార్నర్ కుట్టు వేసుకోవాలన్నమాట. అయితే ఎందుకంటే ఈ లైనింగ్ అనేది మనకు బయటికి కనిపించదు, లోపలనే ఉంటుంది అనమాట. కింది నుంచి మనకు బయటికి కనిపించదు అనమాట. ఇలా మొత్తం రౌండింగ్ వేసుకోవాలి లైనింగ్ మీదనే పడేటట్టుగా. చూడండి, ఇలా కార్నర్ కుట్టేసుకున్నందుకు చాలా నీట్గా వచ్చింది కదా. తర్వాత ఇప్పుడు మొత్తం మనం బ్లౌజ్ లైనింగ్కి అటాచింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తము చుట్టూ అటాచింగ్ చేసేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక తర్వాత బాల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టుకోవాలనో నేను మారకు వేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు ఇలా 2 ఫోల్డింగ్లు మడతలు ఫోల్డింగ్ వేసుకున్నాను కదా కరెక్ట్గా. మీకు ఇందాక చూపించాను కదా నేను 7 ఇంచుల దగ్గర ఈ రౌండ్ షేప్ ఎక్కడ తీస్తున్నానో అక్కడ మనము మారకు వేసుకోవాలన్నమాట. దీనికి ఇట్లా మారకు వేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి మనం బాల్స్ పెట్టుకుందాము. నేను బాల్స్ తయారు చేసుకుంటున్నా. స్పంజ్తో తయారు చేసుకున్నా. ఇవి శారీలలో వెళ్తాయి కదా, ఇవి పడేయకుండా
అలానే పెట్టేసుకోవాలి. ఇవి మనకి ఈ బాల్స్కి పనికొస్తాయి అన్నమాట. చూడండి ఇందులో మధ్యలో పెట్టి ఇలా చుట్టుకోవాలి బాల్స్. మనకు బాల్స్ కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట బాల్స్. చూడండి ఇలా చుట్టుకొని కొంచెం దూరం వరకు మనము ఈ థ్రెడ్ తోటి చుట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనము మిషన్ కింద పెట్టి కుడతాం కదా, చాలా నీట్గా వచ్చేసాయి అన్నమాట ఈ బాల్స్ కూడా జరగకుండా. చూడండి ఇంత దూరం వరకు చుట్టుకోవాలి మనము. ఇలా నేను కొన్ని బాల్స్ తయారు చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ బాల్స్ నేను ఇవన్నీ స్పంజ్తోనే తయారు చేసుకున్నాను. చాలా బాగా వస్తాయి, అన్నీ ఒకటే మోడల్స్ లాగా వస్తాయి. చూడండి ఈ బాల్స్ని ఇలా కార్నర్కి పెట్టుకుంటాను. చూడండి ఇట్లా పైనుంచి ఎందుకు పెట్టుకుంటున్నానంటే దీనిపైనుంచి బార్డర్ వస్తుంది అనమాట. మనకి రఫింగ్ అంతా బార్డర్ కిందనే కవర్ అయిపోతుంది అనమాట. చూడండి ఇలా నీట్గా కరెక్ట్గా ఇట్లా మనము ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి కరెక్ట్ పెట్టుకోవాలన్నమాట. చూసుకోండి ఇట్లా. చూడండి ఇలా అన్నీ పెట్టుకోవాలి నీట్గా. ఒక 1 ఇంచ్ డిస్టెన్స్ తోటి అన్నీ ఇట్లా నీట్గా పెట్టేసేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా బాల్స్ అన్నీ సమానంగా 1 ఇంచ్ గ్యాప్ తోటి పెట్టేసుకోవాలి. చూడండి ఈ మారకు నుంచి ఈ మారకు వరకు అన్ని బాల్స్ పెట్టేసుకున్నాం అనమాట. చూడండి 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇక్కడ వరకు పెట్టేసుకున్నాం మొత్తం బాల్స్. చూడండి నీట్గా వచ్చినాయి కదా బాల్స్. ఇప్పుడు దీనిపైనుంచి నేను బార్డరే వేసుకుంటాను. ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఈ బార్డర్ ఇంతే ఉంది కదా, కాబట్టి నేను ఈ డిజైన్ వచ్చేటట్టుగా తీసుకుంటున్నాను అనమాట. చూడండి ఈ ఖాళీ లైన్సే. దీన్ని ఏం చేస్తున్నా సగంకి మధ్యలో హాఫ్ తీసేసుకుంటున్నాను అనమాట. ఇలా కట్ చేసుకున్నా కదా, దీన్ని ఏం చేస్తా 2 వైపులా ఇట్లా కార్నర్లో ముందుగానే కుట్టేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఇలా కుట్టేసుకుంటా 2 వైపులా. చూడండి ఇలా మడిచి ఎలా కుట్టానో ఇక్కడ కూడా అలానే సేమ్ ఇట్లానే మడిచి కుట్టేసుకోవాలన్నమాట. చూడండి మనకి బార్డర్ సైజు ఇదే సైజు రావాలి. ఇలా మొత్తం మడిచి కుట్టేసుకోవాలి. చూడండి ఇలా 2 వైపులా మడుచుకొని ఇలా కుట్టేసుకున్నా. దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ బాల్స్ మీద ఈ రఫింగ్ కనబడకుండా ఇలా బార్డర్ని సెట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి ఇట్లా కార్నర్కి ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. ఇలా ఈ రౌండింగ్స్లలో మనం ఏం చేయాలి, కొంచెం మధ్య మధ్యలో కుచ్చు పెట్టుకోవాలన్నమాట. కుచ్చు పెట్టుకుంటేనే మనకి రౌండింగ్ అనేది చాలా నీట్గా తిరుగుతుంది అనమాట. చూడండి ఇలా బాల్స్ని కంపల్సరీ పట్టుకోవాలి, ఎందుకంటే అది సైడ్లకి జరుగుతుంటుంది అనమాట. ఇలా ఇలా బాల్స్ మీద చేయి పట్టాలి, పెట్టి ఇలా ముందుకి దాని కిందికి ఇట్లా అటు ఇటు జరగకుండా ఇట్లా పట్టుకోవాలన్నమాట బాల్స్ని. దాని కిందికి ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. చూడండి మళ్ళీ ఈ రౌండింగ్లో మళ్ళీ కుచ్చు పెట్టేసేసుకోవాలి. ఇలా బాల్స్ మీద పెట్టద్దు, గ్యాప్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా బాల్స్ మీద పెడితే ఏమవుతుందంటే బాల్ ఈ కుచ్చు అనేది ఇంకా లావ్ అయ్యి సరిగ్గా తిరగదనమాట మనకి. చూడండి ఇట్లా బాల్ పక్కకు పెట్టినా నేను. చూడండి ఇట్లా నీట్గా మనం బాల్ కదలకుండా అటు ఇటు జరగకుండా బాల్ని గట్టిగా పట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా నీట్గా. చూడండి ఇలా మొత్తం బార్డర్ మా బాల్స్ ఎక్కడ వరకు పెట్టుకున్నామో అక్కడ వరకు మనము ఈ బార్డర్ని వేసేసుకోవాలన్నమాట. ఇట్లా చూడండి ఇక్కడ చూడండి ఇట్లా మనం మొత్తం బార్డర్ వేసేసుకున్నాం కదా, దీన్ని మళ్ళీ ఈ కార్నర్కి ఇట్లా నీట్గా మన కుచ్చులు ఇట్లా నీట్గా కనబడేటట్టుగా మళ్ళీ ఇంకొకటి కార్నర్కి ఇట్లా కుట్టు వేసుకోవాలన్నమాట. చూసుకోండి చూడండి. తర్వాత ఈ కార్నర్కి కూడా నేను కుట్టు వేసేసుకుంటాను అన్నమాట. ఇలా కార్నర్కి బార్డర్ ఇటు కార్నర్కి కూడా ఇలా నీట్గా బాల్ మీద కంపల్సరీ చేతులు పెట్టాలన్నమాట. ఎందుకంటే ఈ బాల్ అనేటివి మనకి
జరుగుతుంటాయి అన్నమాట. అందుకే బాల్స్ని పట్టుకొని మనం కుట్టాలి. ఇక్కడ కుచ్చు వచ్చింది కాబట్టి ఈ కుచ్చు మీద కంపల్సరీ ఒక కుట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి కుచ్చు అనేది కుట్టు పెడితే ఇట్లా నీట్గా కనిపిస్తుంది అనమాట. మనకి కంపల్సరీ కుచ్చు మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, తర్వాత అలాగే ఇలా మొత్తం కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా నీట్గా చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇట్లా కుచ్చు ఎక్కడ పెట్టినామో అక్కడ దాన్ని సెట్ చేసుకొని మంచిగా దానిపైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం రౌండ్గా మొత్తం కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా రెండు వైపులా స్టిచ్ వేసుకున్నాను. చూడండి, ఇట్లా నీట్గా బాగా వచ్చింది కదా. ఈ కుచ్చుల పైన కూడా నేను కుట్టు పెట్టుకున్నా. ఎందుకంటే మనకి కుచ్చులు ఇట్లా లేచినట్టు కనిపించకుండా ఇట్లా నీట్గా కనబడేటట్టుగా ఇది నేను అనేది కుచ్చు పైన కూడా స్టిచ్ వేసేసుకున్నాను. చూడండి, గోల్గా వచ్చింది కదా. బాల్స్ కూడా చాలా బాగా వచ్చినాయి కదా. చూడండి, ఇటువైపు కూడా ఈ బార్డర్తో మళ్ళీ కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా నీట్గా కార్నర్కి కుట్టు పడేటట్టుగా చూడండి. ఈ రఫింగ్ ఇలా కవర్ చేసుకోవాలి, బయటికి కనిపించకుండా ఇట్లా నీట్గా. చూడండి, ఇక్కడ నుంచి మనం రౌండ్ అప్ చేయాలన్నమాట. ఇలా కొద్దిగా ఇట్లా బార్డర్ని రౌండ్గా చేసేసుకుంటూ చూడండి. ఇట్లా ఇక్కడ వరకు వేసుకోవాలి బార్డర్. తర్వాత ఇటువైపు కూడా మనము కార్నర్కి నీట్గా అనుకుంటూ ఇట్లా కార్నర్కి కుట్టు పెట్టేసుకోవాలి. మనకి ఎక్కడెక్కడ కుచ్చులు వస్తే అక్కడక్కడ పెట్టేసుకోవాలి. మనకి ఈ రఫింగ్ బయటికి కనిపిస్తుంది కాబట్టి మనము దీన్ని ఇలా దగ్గరికి కట్ చేసేసుకోవాలన్నమాట. బయటికి కనిపించకుండా ఇది ఈ బార్డర్ కిందనే కవర్ కావాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ కుచ్చులు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ చిన్నగా ఇట్లా ఒక కుచ్చు పెట్టుకోవాలి. చూడండి, మళ్ళీ ఇందాక అన్ని కుచ్చుల మీద కుట్టు ఎట్లా పెట్టుకున్నామో దీనికి కూడా సేమ్ అట్లనే కార్నర్కి కుచ్చు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే కుట్టు పెట్టేసేసుకోవాలన్నమాట. చూడండి, తర్వాత ఇలా మొత్తం చూడండి, ఇలా నీట్గా వచ్చింది కదా. ఇది ఎలా వేసుకున్నామో ఇటువైపు కూడా అలా వేసుకోవాలి. అయితే ఇటువైపు కూడా సమానంగా రావాలంటే ఇదేం చేయాలి, ఇలా మనము మార్కర్ తోటి కొంచెం ఈ కార్నర్కి ఇట్లా కొద్దిగా అంత అక్కడక్కడ మార్క్ ఇట్లా వేసేసుకోవాలి. ఎందుకంటే మనకి రెండు సమానం రావాలి కదా. చూడండి, దీనిపైన ఇది ఇట్లా పెట్టేసుకొని ఇలా సమానంగా పెట్టుకొని ఇప్పుడు మనం మార్క్ పెట్టుకున్న దానిపైన కొంచెం గట్టిగా ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే ఏమవుతుంది, మనకి కొంచెం మార్క్ అనేది పడుతుంది అనమాట. చూడండి, ఇట్లా మార్క్ పడుతుంది. ఇప్పుడు మనకి రెండు వైపులా సమానం వస్తుంది అనమాట. చూడండి, ఇట్లా లైట్గా మనము ఒక మార్క్ వేసేసుకోవాలి. ఇది ఎక్కడి వరకు వచ్చిందో చూడండి, ఇక్కడ వరకు. నెక్స్ట్ కూడా సేమ్ ఇట్లానే వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ బార్డర్స్తో డిజైన్ చాలా బాగా వచ్చింది కదా. చూడండి, ఈ బాల్స్ కూడా రఫింగ్ కనబడకుండా బార్డర్తో కవర్ చేశాను అనమాట. చూడండి, ఇట్లా నీట్గా వచ్చింది కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఎవరన్నా కొత్త వాళ్ళు నా వీడియోస్లో చూస్తే పుట్ట హేమలత వ్లాగ్స్ 1 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక కొత్త వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.